తుంగతుర్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనం నందు శనివారం ప్రెసిడెంట్ అబూబకర్ మరియు అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయి బాబు ఆధ్వర్యంలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి 110వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శంకరంబాడి సుందరాచారి చిత్రపటానికి వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయి బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయి బాబు మాట్లాడుతూ సుందరాచారి 1914 ఆగస్టు 10న తిరుపతిలో జన్మించారని, అతని మాతృభాష తమిళం. మదనపల్లిలో బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనం వంటి పనులు చేసేవాడు కాదు. ఆయన తండ్రి మందలించగా దంధ్యాన్ని తెంపివేశాడు. తండ్రి మందలింపుకు కోపగించి పంతానికి పోయి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. భక్తి కొరకు ఎన్నో పనులు చేసేవాడు. తిరుపతిలో హోటల్లో సర్వర్గా పనిచేశాడు. రైల్వే స్టేషన్లో పూరిగా పనిచేశాడు. ఆంధ్ర పత్రికలు అతి దోషాలు తీసేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్యభరితమైన పనులు చేశాడు ఆయన అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్, వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయి బాబు, లక్ష్మీనారాయణ రెడ్డి, శామ్యుల్, వెంకట సుబ్బమ్మ, గోవిందప్ప, విద్యా లక్ష్మి, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, హస్సాన్, అహ్మద్ మొదలగు వారు పాల్గొన్నారు.